హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ బ్రహ్మముడి 19వ భాగాన్ని వినీద్దాం. తప్పకుండా ఆయన మారుతాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, ఆయనలో మార్పు వస్తుంది అంటూ గుడ్డిగా నమ్ముతుంది కోమలి. మోక్షిత్ మాత్రం తనకి తెలియకుండా బెంగళూరు చెక్కేస్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే తనని రిసీవ్ చేసుకోవడానికి దీక్షిత్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే దీక్షిత్కి కాల్ చేసి నేను బెంగళూరుకి వస్తున్నానని చెప్తాడు మోక్షి. ఆ మాట విన్న తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది దీక్షిత్కి. పెళ్లి జరిగిన తర్వాత తనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా తనని నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ద్రోహం చేయడం నచ్చడం లేదు దీక్షిత్కి. అందుకే అన్నయ్యతో ఆ మాట చెప్పలేక తనలో తాను నలిగిపోతూ ఉంటాడు. ప్రియా మీద చాలా కోపం వస్తుంది. అవును, నిన్ను అడగలేదు, ఉన్నట్టుండి బెంగళూరుకి రావడానికి కారణం ఏంటి? వదినికి ఈ విషయం తెలుసా? కోమలికి ఈ విషయం తెలియదు. ఒక కేసు పని మీద ఇక్కడికి వస్తున్నానని మాత్రమే చెప్పాను. అంటే ఆమెను పిచ్చివాణ్ణి చేస్తున్నావు. అన్నయ్య గ్రేట్, నువ్వు నీలో ఎంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎప్పటికైనా మారి వదిలిని దగ్గరికి తీసుకుంటావని అనుకుంటున్నాను, కానీ నా నమ్మకం పోగొట్టేశావన్నయ్య అంటూ బాధపడతాడు. దీక్షి, నువ్వు ఇప్పుడు కోపడినా సరే నేను వచ్చిన పని వేరు, అది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు అని మోక్షిత్ ఆ టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఇక ప్రియా మాత్రం మోక్షి మీద చాలా కోపంగా ఉంటుంది. అలాగే తను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయదు. అలా దీక్షిత్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ప్రియాని కలవడానికి వెళ్ళిపోతాడు. ఈ లోపల దీక్షిత్ తన కోసం లంచ్ తీసుకుని వస్తాడు. తను తీసుకొచ్చే లోపలే మోక్షిత్ కనిపించడు. చాలా అప్సెట్ అవుతాడు దీక్షిత్. ఈ అమ్మాయిని ఏం చేసినా పాపం లేదు అనే కోపం వస్తుంది. మా అన్నయ్యని తన వైపు తిప్పుకుంటుంది, అతనికి పెళ్ళయిందని ఆలోచన కూడా తనలో లేదు అనే కోపం ప్రియా మీద చాలా పెరిగిపోతుంది అతనికి. ప్రియాకి మళ్ళీ కాల్ చేస్తాడు. ప్రియా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ కొడతాడు. ఈ టైంలో ఎవరు వచ్చారు ప్రియా? నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని గీతూ చెప్పడం వల్ల ప్రియా డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న మోక్షిత్ని చూసి ఆశ్చర్యంతో చెప్పలేనంత సంతోషంతో తనని గట్టిగా హాక్ చేసుకుంటుంది. నువ్వు నన్ను మర్చిపోయావా అనుకున్నాను. నిన్నటి నుంచి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తావని అస్సలు అనుకోలేదు అని సంతోషపడిపోతుంది ప్రియా. ప్రియా మాటలు విన్న తర్వాత గీతూ బయటకు వస్తుంది. బయట ఉన్న వ్యక్తిని చూసి చాలా కోపం వస్తుంది తనకు కూడా. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పక్కన పెట్టి దీనికోసం ఇలా బెంగళూరుకు వచ్చాడు. ఈయన అర్థమే కావడం లేదు అసలు. పేరుకి పోలీస్ ఆఫీసర్, ఆ మాత్రం కూడా బుద్ధి లేదు అని మనసులో తిట్టుకుంటుంది. రా లోపలికి రా అంటూ తనని ప్రేమతో లోపలికి ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు మోక్షికి తనంటే చెప్పలేనంత ప్రేమ, కానీ ఇప్పుడు తను హక్ చేసుకుంటే తన చుట్టూ ఆ 2 చేతులు వేయడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదు. ఆ రోజు సాటర్డే కాబట్టి ఆఫీస్ లేదు, అందులోనూ వంట కూడా ఎర్లీగా పూర్తి చేశారు. ఇక మోక్షిత్ వచ్చిన సంబరంలో తన కోసం భోజనం తీసుకునొచ్చి తనకు వద్దు అని చెప్తున్నా కానీ వినకుండా ప్రేమతో తనకి తినిపిస్తుంది. దీక్షిత్ గీతూకి కాల్ చేస్తాడు. ఫోన్ చూసుకుని బాల్కనీలోకి వెళ్తుంది అతనితో మాట్లాడడానికి. మీ అన్నయ్యకి కాస్తైనా బుద్ధుందా? దానికి ఎలాగో బుద్ధి లేదు. అది ఎంత చెప్పినా తనలో మార్పు రావటం లేదు. మీ అన్నయ్యకి ఏమైంది? తన కోసం తన భార్యని వదిలేసి బెంగళూరుకు వచ్చాడు. దీనికి అర్థం ఏంటి సార్ అంటూ కోపంగా అడుగుతుంది గీతు. గీతు, నీ ప్రశ్నలకి సమాధానం నా దగ్గర లేదు. నువ్వు వాళ్ళని చూసి ఎంత కోపడుతున్నావో అంతకన్నా ఎక్కువ నాకే ఉంది. నాకు కోపం కాదు, బాధ కూడా ఉంది. ఆ ప్రియాని తన నుంచి దూరం తీయాలి అని ఎంత ప్రయత్నించినా నీకు కూడా తెలుసు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కాకపోతే ఏంటిది? నాకు అస్సలు నచ్చడం లేదు సార్. వెయిట్ గీతు, ఇప్పుడు మనం కోపడాల్సిన సమయం కాదు. నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు. వాళ్ళ మాటలు ప్రతి ఒక్కటి నాకు చెప్తూ ఉండాలి. నిజంగా వాడు మారి తన మనసును మార్చడానికి వచ్చాడా లేక ప్రేమతో వచ్చాడా తెలుసుకోవాలి కదా. నిజమేంటో తెలియకుండా మనం ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మీరు ఎన్ని చెప్పినా మీ అన్నయ్యకి సపోర్ట్గా మాట్లాడుతున్నారే, కానీ నాకు తెలుసు ఆయన తప్పకుండా తన మీద పిచ్చి ప్రేమతోనే వచ్చాడు అని అర్థమవుతుంది. సరే, నువ్వు అనుకుంది కరెక్ట్ అనుకుందాం, బట్ వాళ్ళ మాటలు మాత్రం మిస్ అవ్వకుండా విను. ఎప్పటికీ అప్పుడు నాకు తెలియపరుస్తూ ఉంటూ. నేను చాలా నమ్మాను గీతు అని దీక్షిత్ చెప్పడంతో సంతోషిస్తుంది తను. తప్పకుండా అని కాల్ కట్ చేస్తుంది. సోఫాలో కూర్చొని తన చేతిని తన చేతిలోకి తీసుకుని తన భుజం మీద పడుకుని సంతోషపడుతుంది ప్రియా. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదామా? ఎందుకు మోక్షి అంత భయపడుతున్నావు? గీతు నా బెస్ట్ ఫ్రెండ్, తను అలాగే మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో కూడా రాదు. బయట అంటే కంఫర్ట్గా ఉండదు, ఇక్కడైతే మనకి నచ్చినట్టు ఉండొచ్చు. అలాగే మీ తమ్ముడు కూడా నిన్ను ఫాలో చేయలే. ఒకటి ఆలోచించు ప్రియా, నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు ప్రతిదానికి చావు పరిష్కారం కాదు. నువ్వు నా పక్కన లేకుంటే నాకు చావే పరిష్కారం అనిపిస్తుంది. నువ్వు లేని జీవితం నాకు లేదనిపిస్తుంది.
అందుకే మోక్షిత్ నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. చూసావా, నేను అలా మాట్లాడబట్టే కదా నేను ఎక్కడ చచ్చిపోతానన్న భయంతో నా కోసం వచ్చావు. చూడు, ఇందులోనే నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుంది. ఆ మాటలు విన్న తర్వాత అప్పుడు గీతకు అర్థమవుతుంది. అంటే ఇది బెదిరించింది కాబట్టే పాప మోక్షిత్ ఇక్కడికి వచ్చారు, అందులో ఆయన తప్పులేదు అని తను తెలుసుకుంటుంది. అలాగే వీళ్ళ మాటల్ని దీక్షిత్కి మెసేజ్ చేస్తుంది. దీక్షిత్కి కూడా అది అర్థమవుతుంది. అయ్యో, అన్నయ్యని అనవసరంగా తప్పు పట్టానే అని తను కూడా మనసులో అనుకుంటాడు. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వెందుకు నాతో కంఫర్ట్గా ఉండలేకపోతున్నావు? ఒకప్పుడు నీ కళ్ళల్లో నన్ను చూస్తేనే ప్రేమ కనిపించేది. ఇప్పుడు నీకు ఎంత దగ్గరగా ఉన్నా నీ ప్రేమ నాకు సొంతం కాదు అనే ఫీలింగ్ నాకు వస్తుంది. ఏంటి, నువ్వు మారిపోయావా అంటూ తన కళ్ళల్లోకి చూసి అడుగుతుంది. తన చేతిని కూడా వదిలేసి తనకి దూరంగా వెళ్తుంది. చెప్పు మోక్షిత్, నేను చనిపోతానని మాత్రమే నువ్వు వచ్చావు కదూ? అంటే నా మీద ప్రేమతో నువ్వు రాలేదు కదూ? చెప్పు, నువ్వు వచ్చిన సంతోషంలో ఈ ప్రశ్నలు నా మెదడులోకి రాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నలు నా మెదడులో మొదలయ్యాయి. దీనికి కారణం ఏంటో చెప్తావా అంటూ గట్టిగా అరుస్తూ అడుగుతుంది ప్రియా. ప్రియా, నీ ఆవేశం నిన్ను కోపానికి గురి చేస్తుంది. ఆ కోపంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో నీకే అర్థం కావడం లేదు. ఇది కోపమని నీకు అనిపిస్తుంది, ఇది ప్రేమ అని నాకు అనిపిస్తుంది. నిన్ను పిచ్చిగా ప్రేమించాను కాబట్టి నిన్ను వదిలి ఒక క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను మోక్షిత్. అది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి అయిపోయిందంటే నువ్వు నాకు దూరం అయిపోయావు, అంతే కదా? ఎన్ని రోజులు మన ప్రేమని పక్కన పెట్టేస్తావు. 3 నెలల్లో పరిచయమైన అమ్మాయితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన నీ మెదడులో మొదలైంది. 1 సంవత్సరం నుంచి మనం ప్రేమించుకుంటున్నాం, అలాంటిది ఆ మధుర క్షణాల్ని మర్చిపోయావు. మహా అయితే మీ పెళ్లి జరిగి 5 నెలలు అయి ఉంటుంది. ఏ రోజైనా తనతో ప్రేమగా మాట్లాడావా? లేదు. తనని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళావా? లేదు. అలాంటిది ఆ అమ్మాయితో ఎలా సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? ప్రియా, నేను చెప్పేది కాస్త కూల్గా విను. ఒకటే మాట చెప్తున్నాను ప్రియా, నేను చెప్పేది కాస్త కూల్గా విను అని మాత్రమే చెప్తున్నారు, అంతే. తప్పనిస్తే నువ్వు అనుకుంటున్నది తప్పని మాత్రం నువ్వు చెప్పట్లేదు. నాకు తెలిసిపోయింది మోక్షిత్, నువ్వు నన్ను ఇష్టపడడం లేదని నాకు తెలిసిపోయింది. ఇక నాకు బ్రతికి ఉండే హక్కు కూడా లేదు అని మోక్షిత్ చెప్తున్నా వినకుండా ప్రియా పక్కనే ఉన్న చాక్ తీసుకుని తన చేతిని కట్ చేసుకుంటుంది. అది చూసిన మోక్షిత్కి కోపం, భయం, తన మీద జాలి అన్నీ ఒకేసారి వస్తాయి. ప్రియా అంటూ పెద్దగా అరుస్తూ తన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ తనని గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళ ఏడుపు చూసిన గీతు బయటికి పరిగెడుతూ వస్తుంది. అప్పటికే ప్రియాకి చాలా బ్లీడింగ్ పోతుంది. తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి తన చేతికి గట్టిగా కడతాడు బ్లీడింగ్ పోకుండా. మీ దగ్గర కారు ఉందా అని అడుగుతాడు తనని గట్టిగా. గీతుకు కూడా చాలా భయం వేస్తుంది. ఉంది సార్ అని చెప్పి కార్ కీస్ తనకిస్తుంది. వెళ్ళు, కార్ స్టార్ట్ చేసి పెట్టు, నేను తను తీసుకుని వస్తాను అని చెప్తాడు. తను ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేసి అపార్ట్మెంట్ ముందుకు తీసుకుని వస్తుంది. మోక్షిత్ పరిగెడుతూ తనని కిందికి తీసుకుని వెళ్తాడు. అక్కడి నుంచి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఆ హాస్పిటల్ తన ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ జాయిన్ చేసిన తర్వాత తన ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఆల్రెడీ తన బెంగళూరులోనే వర్క్ చేస్తున్నాడు. తన భార్యే అదే హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుంది కాబట్టి తనకి త్వరగా ట్రీట్మెంట్ ఇచ్చేలా చేస్తాడు. లేకుంటే ప్రాణానికి చాలా ప్రమాదం అయి ఉండేదని తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పింది. బ్లీడింగ్ ఎక్కువ పోవడం వల్ల ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, అది మా హాస్పిటల్లో లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, మేము కూడా అదర్ హాస్పిటల్స్లో ఉందేమో ఫోన్ చేసి కనుక్కుంటాం అని చెప్పడంతో తనకు టెన్షన్ మొదలవుతుంది. టెన్షన్లో ఉన్నాడు కాబట్టి తనకు గుర్తుకు రాలేదు. ఆలోచించిన తర్వాత దీక్షిత్కి కూడా అదే బ్లడ్ గ్రూప్ అని గుర్తుకొస్తుంది. వెంటనే దీక్షిత్కి కాల్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. హాస్పిటల్కి త్వరగా రమ్మంటాడు. హాస్పిటల్కి ఏంట్రా, అసలు ఏం జరిగింది అని దీక్షిత్ అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా, ఇప్పుడు నువ్వు క్వశ్చన్స్ వేసే సందర్భం కాదు, నేను ఆన్సర్ చేసే పొజిషన్లో కూడా లేను, ప్లీజ్ త్వరగా హాస్పిటల్కి రా, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని చెప్పడంతో దీక్షిత్ కూడా టెన్షన్ పడుతూ భయపడుతూ హాస్పిటల్కి చేరుకుంటాడు. ఒక 15 మినిట్స్ తర్వాత, ఏంటి ఇంత ఆలస్యం చేసావు? డాక్టర్, మీరు చెప్పిన బ్లడ్ గ్రూప్ మా తమ్ముడిది, కావాలంటే తను బ్లడ్ ఇస్తాడు. కరెక్ట్ సమయానికి భలే వచ్చారు, ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసాం, ఆ బ్లడ్ గ్రూప్ ఎక్కడా లేదు అంట, ప్లీజ్ త్వరగా రండి, ఇప్పటికే చాలా సివియర్ అవుతుంది అని తనని తీసుకుని వెళ్తుంది. తనని తీసుకుని వెళ్తున్నాడని మాత్రం తెలుసు, అసలు దేనికి తీసుకుని వెళ్తున్నాడు? బ్లడ్ అంటున్నాడు, ఎవరికి ఇవ్వాలి? ఎవరు హాస్పిటల్లో ఉన్నారు అర్థం కాక వాళ్ళ వైపే వింతగా చూస్తున్నాడు. తనని తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు. అలాగే అప్పటి వరకు ఇద్దరికి కర్టన్స్ అడ్డుగా ఉంటాయి. తనకి ప్యాకెట్ కట్టారు. నార్మల్గా అయితే అలా కాకుండా ఒక ప్యాకెట్ బ్లడ్ ఫుల్ అయిన తర్వాత పేషెంట్కి ఎక్కిస్తారు. అలా చేస్తే ఆలస్యం అవుతుందని డైరెక్ట్గా దీక్షిత్ నుంచి తనకి బ్లడ్ ఎక్కేలా అరేంజ్ చేయడం వల్ల పక్కనే ఉన్న కర్టన్స్ తొలగిస్తారు. అందులో డాక్టర్ తనకి అడ్డుగా ఉంటుంది.
ఒక 10 మినిట్స్ తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నర్స్ని చూసుకోమని చెప్పి. వాళ్ళు అడ్డు జరిగిన తర్వాత అసలు పక్కన ఎవరున్నారని ఆతృతతో పక్కకు తిరిగి చూస్తాడు దీక్షిత్. పక్కనే స్రోహలో లేకుండా పడుకుని ఉన్న ప్రియా కనిపిస్తుంది. ఒక్కసారిగా నోట మాట రాలేదు తనకి. షాక్లో ఉండిపోతాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు తన హాస్పిటల్లో అడ్మిట్ అయింది అని అర్థం కాక పిచ్చిగా తన వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే గీతు లోపలికి వస్తుంది. మోక్షిత్ మాత్రం ఏమీ అర్థం కాక తొడ మీద చేతులు విచ్చి ముఖానికి చేతులు అడ్డంగా పెట్టుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు తల ఉంచుకుని. అందువల్ల గీతు లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ప్రియా దగ్గరికి వెళ్ళి బాధగా తన తల నిమురుతూ ఉంటుంది. గీతు, అసలు ఏం జరిగింది, ఎందుకు తన హాస్పిటల్లో అడ్మిట్ అయింది? ఏం చెప్పమంటారు సార్, మోక్షిత్ గారికి చనిపోతానని బెదిరించి ఇక్కడికి వచ్చేలా చేసింది. ఆయన తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అలా ఎప్పుడూ ఆలోచించుకు ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సార్ ఎంతగానో చెప్పి చూశాడు. తను మాత్రం మూర్ఖంగా, అంటే నా మీద ప్రేమతో నువ్వు ఇక్కడికి రాలేదు, నా మనసు మార్చే ప్రయత్నంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. ఒకప్పుడు నన్ను చూసి ఎంతో ప్రేమ చూపించే నీలో ఇప్పుడు ప్రేమ కనిపించట్లేదు అని మోక్షిత్ గారు చెప్తున్నా కూడా వినకుండా చేయి కట్ చేసుకుంది. తన ఆవేశానికి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అయ్యో ప్రియా, ప్రతిదానికి ఆవేశం పనికిరాదు, కాస్తైనా ఆలోచించే జ్ఞానం ఉండాలి. అది తనకు ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితంతో ఇంత కథ నడిచేదే కాదు. ఒకప్పుడు ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని చెప్తున్నారు. ఎందుకు ప్రియా ఇంకా సార్ కావాలని ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు సార్. అంటే ప్రేమ ఉంది, నేను కాదు అనటం లేదు, కానీ ఆయన్ని నమ్ముకుని ఇంకొక అమ్మాయి కూడా అక్కడ ఉంది. ఆ అమ్మాయి గురించి అస్సలు ఆలోచించట్లేదు. తను కేవలం నాకు మాత్రమే సొంతం అనే మైండ్ సెట్లో ఉంటుంది. అలాగే తనకి అమ్మ నాన్న దూరం అయ్యారు కాబట్టి మెంటలీ చాలా డిస్టర్బ్గా ఉంది. దానికి తోడు ఇప్పుడు మోక్షిత్ గారు కూడా తనకి దగ్గరయ్యారు, అందువల్లే ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు అని బాధపడుతూ చెప్తుంది గీతు. బయట కూర్చొని ఉన్న మోక్షిత్కి కాల్ వస్తుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి అంత బాధలో కూడా తెలియకుండానే తన పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో మోక్షిత్ గారు, అక్కడికి వెళ్ళారా లేదా? కనీసం ఒక కాల్ లేకపోతే మెసేజ్ అయినా చెయ్యొచ్చు కదా అండి. నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. అందులో కేసు పని మీద వెళ్ళారు కాబట్టి కొంచెం భయం ఉంటుంది నాకు. ఇలా మిమ్మల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఆమ్ రియల్లీ సారీ. ఏమైనా తిన్నారా? నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు మాట్లాడరా? బిజీనా? పర్వాలేదు, నేను తర్వాత కాల్ చేస్తాను అని అనడంతో అంత బిజీగా ఏం లేదు, మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. నేను దీక్షిత్తోనే ఉన్నాను, నా గురించి వరీ అవ్వకు, వాడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. లంచ్ కూడా చేసేసాను. మరి నువ్వు తిన్నావా లేదా? లేదండి, తింటాను. అంటే ఏంటి, ఇంకా తినకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసావా అంటే అంటూ నాంచుతూ ఉంటుంది. చెప్పు, తినలేదని అర్థమవుతుంది. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మీరు వెళ్ళారు కదా, అందులోనూ కాల్ కూడా చేయలేదు. అదే టెన్షన్లో ఉండిపోయాను, తినాలని అనిపించలేదు, అందుకే తినలేదు. అందులో కూడా ఇప్పుడు కాల్ చేస్తే మీరు కోపడతారన్న భయంతో ఫోన్ చేశాను. ఇంకా ఎందుకు భయపడతావు? నేనేం రాక్షసుని కాదు కదా, నీ భర్తని. నాకు ఫోన్ చేసే అధికారం నీకుంది, నాకు ఆర్డర్ వేసే హక్కు కూడా నీకుంది. ఇంతకన్నా క్లియర్గా నేను చెప్పలేను, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. అలాగే నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, నువ్వు భోజనం చేయి. భోజనం చేయలేదని తెలిస్తే సీరియస్ రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, డూ యూ అండర్స్టాండ్? తప్పకుండా తింటాను అని నవ్వుతూ సమాధానం చెప్తుంది. కోమలి మొదటిసారి తన భర్త తనని దండిస్తూ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. అలాగే నాకు ఫోన్ చేసే అధికారం నీకుంది అని చెప్పిన మాట తన చెవుల వద్ద ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతుంది. పక్కనే ఉన్న కాంతం ఏం చేస్తుంది అంటే వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. అయ్యో, బాబుగారి గారిలో ఎంత మార్పు వచ్చిందమ్మా. ఈ అమ్మగారే పట్టించుకోవట్లేదు, చూసారా? ఆయన మీకు ఇండైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు. అది కూడా మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నమ్మకం కలుగుతుంది నాకు బాబుగారిలో, తప్పకుండా మార్పు వస్తుంది. మా కోమలమ్మని వదలకుండా పట్టుకుంటాడు అంటూ 2 చేతులతో తనని గట్టిగా పట్టుకుంటుంది. అక్క ప్లీజ్ వదులు అని సిగ్గుపడుతూ ఉంటుంది కోమలి. అయ్యో రామా, నేను పట్టుకుంటేనే ఇలా మెలకలు తిరిగిపోతున్నా, రేపు మీ ఆయన పట్టుకుంటే ఎలా మెలకలు తిరిగిపోతావో ఏంటో అని తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. పిచ్చి అమ్మాయి నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి రీచ్ అయ్యానని ఒక కాల్ కూడా చేసి చెప్పలేదు, తప్పు నాదే. అందువల్ల తను ఫుడ్ కూడా తినకుండా నా ఫోన్ కోసమే ఎదురు చూస్తుంది అంటూ తాను తిట్టుకుంటూ ఉంటాడు మోక్షిత్. అప్పటి వరకు ప్రియా గురించి ఆలోచించిన మోక్షిత్ తన ధ్యాస మొత్తం తెలియకుండానే కోమలి వైపు మల్లుతుంది. కొంతమంది ప్రేమకు విలువ ఇస్తారు, కానీ ఇంకొంతమందికి తెలియకుండానే ఇష్టం లేకుండానే వాళ్ళ మధ్యలో భార్యాభర్తల సంబంధం ఏర్పడిన తర్వాత దానికి కట్టుబడి ప్రవర్తిస్తారు. అలాంటిదే మోక్షిత్ జీవితం కూడా. ఇప్పుడు ప్రేమకు విలువ ఇవ్వాలా, పెళ్లి చేసుకుని నన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి తోడుగా ఉండాలా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మోక్షిత్.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.